బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలవుతున్నా దానికి వచ్చే హైప్తో పాటు ఆ షోపై వచ్చే నెగిటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల విషయంలో చాలామంది బిగ్ బాస్ పైనే దుమ్మెత్తి పోస్తారు. గతంలో ఇలాంటి అనుభవాలు అనేకం ఎదురైనా మరలా బిగ్ బాస్ అలాంటి తప్పిదమే చేస్తున్నారన్న సమాచారం తాజాగా బయటికి వస్తుంది. ఇంతకు ఏం జరిగింది? బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 కోసం ఏర్పాట్లు మొదలైపోయాయి. కంటెస్టెంట్స్ ఎంపిక, సెట్ నిర్మాణ పనుల్లో బిగ్ బాస్ టీం బిజీగా ఉంది. త్వరలోనే అన్ని పనులను పూర్తి చేసి బిగ్ బాస్ తెలుగు 9ను లాంఛనంగా ప్రారంభించాలని స్టార్ మా భావిస్తోంది. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? బిగ్ బాస్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి సరికొత్తగా నిర్వహించాలని కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ తెలుగు 9ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పట్టాలకెక్కించాలని బిగ్ బాస్ టీం భావిస్తోంది. ఊరు పేరు లేని కంటెస్టెంట్స్ ను సోషల్ మీడియా బ్యాచ్ ను పక్కన పెట్టి సెలబ్రిటీలతోనే హౌస్ ను నింపేందుకు పావులు కదుపుతున్నారు. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి తుది వడపోత తర్వాత 16 మందిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే స్టార్స్, సింగర్స్, బుల్లితెర నటులను బిగ్ బాస్ సంప్రదించి ఎవరైతే కంటెస్టెంట్లుగా రావడానికి ఒప్పుకుంటారో వారిని అన్ని రకాలుగా సిద్ధం చేయనున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హోస్ట్ విషయంలోనూ పలు ప్రచారాలు జరుగుతుండగా అక్కినేని నాగార్జునే మరోసారి బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని, ఆయనకే తెలియదు ఏమవుతుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తుంది. ఫిలిం నగర్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకోగా వాటిలో 2 తప్పించి మిగిలిన అన్ని సీజన్లకు నాగార్జునే హోస్ట్గా పనిచేశారు. బిగ్ బాస్ అంటే నాగార్జున అంటే బిగ్ బాస్ అన్నంతగా ఆయన ముద్ర వేశారు. స్టైలిష్గా ఉండడంతో పాటు వాక్చాతుర్యం, సమయస్ఫూర్తితో ఈ షోను నాగ్ అద్భుతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కుబేరా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ వ్యవహారాల్లోకి అడుగు పెడతారని, ప్రోమో షూటింగ్లో పాల్గొంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కు సంబంధించి కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ, అలేఖ్య, చెట్టి పికెల్స్, రమ్య మోక్ష, రీతు చౌదరి, బుల్లితెర నటి దేవ్జానీ మోదక్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత సీజన్లో కన్నడ నటులు తెలుగు బిగ్ బాస్ పై డామినేషన్తో పాటు ఏకంగా టైటిల్ని కూడా తన్నుకుపోయారు. నిఖిల్, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టిలు ఓ గ్రూప్గా ఆడి తెలుగు కంటెస్టెంట్స్ని దెబ్బ కొట్టారనే టాక్ ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీనిపై మండిపడ్డారు. వీళ్ళంతా గ్రాండ్ ఫినాలే వరకు తమ హవా చూపించారు. వీరి కోసం బలమైన కంటెస్టెంట్స్ను బలి చేశారంటూ ఆయా కంటెస్టెంట్స్ ఆరోపించారు కూడా. తాజాగా బిగ్ బాస్ తెలుగు 9లోనూ కన్నడ నటీనటుల డామినేషన్ ఉంటుందని ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తెలుగు బుల్లితెరపై ఏ టీవీ ఛానల్ చూసినా కన్నడ నటీనటులే కనిపిస్తారు. అలాంటప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా వాళ్లే ఎక్కువగా అడుగుపెట్టడంలో ఏమాత్రం ఆశ్చర్యం కనిపించదు. తాజాగా వైరల్ అవుతున్న లిస్టులో అమర్దీప్ భార్య తేజస్విని గౌడ, నవ్య స్వామితో పాటు మరో 2 కన్నడ నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఒకవేళ గతంలో మాదిరిగా కన్నడ డామినేషన్ కనిపిస్తే మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు తప్పవు. బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలవుతున్నా దానికి వచ్చే హైప్తో పాటు ఆ షోపై వచ్చే నెగిటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల విషయంలో చాలామంది బిగ్ బాస్ పైనే దుమ్మెత్తి పోస్తారు. గతంలో ఇలాంటి అనుభవాలు అనేకం ఎదురైనా మరలా బిగ్ బాస్ అలాంటి తప్పిదమే చేస్తున్నారన్న సమాచారం తాజాగా బయటికి వస్తుంది. ఇంతకు ఏం జరిగింది? బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 కోసం ఏర్పాట్లు మొదలైపోయాయి. కంటెస్టెంట్స్ ఎంపిక, సెట్ నిర్మాణ పనుల్లో బిగ్ బాస్ టీం బిజీగా ఉంది. త్వరలోనే అన్ని పనులను పూర్తి చేసి బిగ్ బాస్ తెలుగు 9ను లాంఛనంగా ప్రారంభించాలని స్టార్ మా భావిస్తోంది. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? బిగ్ బాస్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి సరికొత్తగా నిర్వహించాలని కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ తెలుగు 9ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పట్టాలకెక్కించాలని బిగ్ బాస్ టీం భావిస్తోంది. ఊరు పేరు లేని కంటెస్టెంట్స్ ను సోషల్ మీడియా బ్యాచ్ ను పక్కన పెట్టి సెలబ్రిటీలతోనే హౌస్ ను నింపేందుకు పావులు కదుపుతున్నారు. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి తుది వడపోత తర్వాత 16 మందిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే స్టార్స్, సింగర్స్, బుల్లితెర నటులను బిగ్ బాస్ సంప్రదించి ఎవరైతే కంటెస్టెంట్లుగా రావడానికి ఒప్పుకుంటారో వారిని అన్ని రకాలుగా సిద్ధం చేయనున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హోస్ట్ విషయంలోనూ పలు ప్రచారాలు జరుగుతుండగా అక్కినేని నాగార్జునే మరోసారి బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని, ఆయనకే తెలియదు ఏమవుతుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తుంది.
ఫిలిం నగర్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకోగా వాటిలో 2 తప్పించి మిగిలిన అన్ని సీజన్లకు నాగార్జునే హోస్ట్గా పనిచేశారు. బిగ్ బాస్ అంటే నాగార్జున అంటే బిగ్ బాస్ అన్నంతగా ఆయన ముద్ర వేశారు. స్టైలిష్గా ఉండడంతో పాటు వాక్చాతుర్యం, సమయస్ఫూర్తితో ఈ షోను నాగ్ అద్భుతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కుబేరా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ వ్యవహారాల్లోకి అడుగు పెడతారని, ప్రోమో షూటింగ్లో పాల్గొంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కు సంబంధించి కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ, అలేఖ్య, చిట్టి పికెల్స్, రమ్య మోక్ష, రీతు చౌదరి, బుల్లితెర నటి దేవ్జానీ మోదక్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత సీజన్లో కన్నడ నటులు తెలుగు బిగ్ బాస్ పై డామినేషన్తో పాటు ఏకంగా టైటిల్ని కూడా తన్నుకుపోయారు. నిఖిల్, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టిలు ఓ గ్రూప్గా ఆడి తెలుగు కంటెస్టెంట్స్ని దెబ్బ కొట్టారనే టాక్ ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీనిపై మండిపడ్డారు. వీళ్ళంతా గ్రాండ్ ఫినాలే వరకు తమ హవా చూపించారు. వీరి కోసం బలమైన కంటెస్టెంట్స్ను బలి చేశారంటూ ఆయా కంటెస్టెంట్స్ ఆరోపించారు కూడా. తాజాగా బిగ్ బాస్ తెలుగు 9లోనూ కన్నడ నటీనటుల డామినేషన్ ఉంటుందని ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తెలుగు బుల్లితెరపై ఏ టీవీ ఛానల్ చూసినా కన్నడ నటీనటులే కనిపిస్తారు. అలాంటప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా వాళ్లే ఎక్కువగా అడుగుపెట్టడంలో ఏమాత్రం ఆశ్చర్యం కనిపించదు. తాజాగా వైరల్ అవుతున్న లిస్టులో అమర్దీప్ భార్య తేజస్విని గౌడ, నవ్య స్వామితో పాటు మరో 2 కన్నడ నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఒకవేళ గతంలో మాదిరిగా కన్నడ డామినేషన్ కనిపిస్తే మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు తప్పవు. బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలవుతున్నా దానికి వచ్చే హైప్తో పాటు ఆ షోపై వచ్చే నెగిటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల విషయంలో చాలామంది బిగ్ బాస్ పైనే దుమ్మెత్తి పోస్తారు. గతంలో ఇలాంటి అనుభవాలు అనేకం ఎదురైనా మరలా బిగ్ బాస్ అలాంటి తప్పిదమే చేస్తున్నారన్న సమాచారం తాజాగా బయటికి వస్తుంది. ఇంతకు ఏం జరిగింది? బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 కోసం ఏర్పాట్లు మొదలైపోయాయి. కంటెస్టెంట్స్ ఎంపిక, సెట్ నిర్మాణ పనుల్లో బిగ్ బాస్ టీం బిజీగా ఉంది. త్వరలోనే అన్ని పనులను పూర్తి చేసి బిగ్ బాస్ తెలుగు 9ను లాంఛనంగా ప్రారంభించాలని స్టార్మా భావిస్తోంది. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? బిగ్ బాస్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి సరికొత్తగా నిర్వహించాలని కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ తెలుగు 9ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పట్టాలకెక్కించాలని బిగ్ బాస్ టీం భావిస్తోంది. ఊరు పేరు లేని కంటెస్టెంట్స్ ను, సోషల్ మీడియా బ్యాచ్ ను పక్కన పెట్టి సెలబ్రిటీలతోనే హౌస్ ను నింపేందుకు పావులు కదుపుతున్నారు. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి తుది వడపోత తర్వాత 16 మందిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే స్టార్స్, సింగర్స్, బుల్లితెర నటులను బిగ్ బాస్ సంప్రదించి ఎవరైతే కంటెస్టెంట్లుగా రావడానికి ఒప్పుకుంటారో వారిని అన్ని రకాలుగా సిద్ధం చేయనున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హోస్ట్ విషయంలోనూ పలు ప్రచారాలు జరుగుతుండగా అక్కినేని నాగార్జునే మరోసారి బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని, ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తుంది. ఫిలిం నగర్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకోగా వాటిలో 2 తప్పించి మిగిలిన అన్ని సీజన్లకు నాగార్జునే హోస్ట్గా పనిచేశారు. బిగ్ బాస్ అంటే నాగార్జున అంటే బిగ్ బాస్ అన్నంతగా ఆయన ముద్ర వేశారు. స్టైలిష్గా ఉండడంతో పాటు వాక్చాతుర్యం, సమయస్ఫూర్తితో ఈ షోను నాగ్ అద్భుతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కుబేరా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ వ్యవహారాల్లోకి అడుగు పెడతారని, ప్రోమో షూటింగ్లో పాల్గొంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కు సంబంధించి కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ, అలేఖ్య, చిట్టి పికెల్స్, రమ్య మోక్ష, రీతు చౌదరి, బుల్లితెర నటి దేవ్జానీ మోదక్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత సీజన్లో కన్నడ నటులు తెలుగు బిగ్ బాస్ పై డామినేషన్తో పాటు ఏకంగా టైటిల్ని కూడా తన్నుకుపోయారు. నిఖిల్, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టిలు ఓ గ్రూప్గా ఆడి తెలుగు కంటెస్టెంట్స్ని దెబ్బ కొట్టారనే టాక్ ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీనిపై మండిపడ్డారు. వీళ్ళంతా గ్రాండ్ ఫినాలే వరకు తమ హవా చూపించారు. వీరి కోసం బలమైన కంటెస్టెంట్స్ను బలి చేశారంటూ ఆయా కంటెస్టెంట్స్ ఆరోపించారు కూడా. తాజాగా బిగ్ బాస్ తెలుగు 9లోనూ కన్నడ నటీనటుల డామినేషన్ ఉంటుందని ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తెలుగు బుల్లితెరపై ఏ టీవీ ఛానల్ చూసినా కన్నడ నటీనటులే కనిపిస్తారు. అలాంటప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా వాళ్లే ఎక్కువగా అడుగుపెట్టడంలో ఏమాత్రం ఆశ్చర్యం కనిపించదు. తాజాగా వైరల్ అవుతున్న లిస్టులో అమర్దీప్ భార్య తేజస్విని గౌడ, నవ్య స్వామితో పాటు మరో 2 కన్నడ నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఒకవేళ గతంలో మాదిరిగా కన్నడ డామినేషన్ కనిపిస్తే మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు తప్పవు.